రవి గారు వెల్కమ్ సార్. హలో సార్, దేశాన్నే కుదిపేసినటువంటి లిక్కర్ కేసులో ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు చాలా షాక్ కు గురి చేసింది అనేక వర్గాల్ని. ఏంటి సార్, అంటే కోర్టు తీర్పు వెనక అంశాలు ఏంటి? షాక్ గురి చేసింది నిజమే. ఆ కేసు కుదిపేసింది. ఆ కేసు ఆధారంగా ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయటము, ఆయన ఉప ముఖ్యమంత్రి సిసోడియా, తర్వాత తెలంగాణలో కవిత, ఇవన్నీ కూడా అయిన తర్వాత దీని ద్వారా చాలా రాజకీయ ప్రభావం పడింది. ఆప్ ఎన్నికల్లో ఓడిపోయింది. ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు జడ్జి జితేంద్ర సింగ్ ఢిల్లీ రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పిచ్చారు. అంటే ఆ కేసు విచారణ ఎంత అప్పుడు జరిగిందో సంచలనం. ఇప్పుడు అంతకంటే ఎక్కువ షాక్ ఇచ్చింది. అందరినీ విడుదల చేశాడు న్యాయమూర్తి గారు. ఈ కేసు ఒక కల్పితము, కట్టుకథ, ఏ ఒక్క ఆధారం లేదు దీనికి. ఫలానా వాళ్ళని ఇరికించాలని ముందుగా నిర్ణయించుకొని ఆ ప్రకారం చేసినట్టుగా ఉంది. చెప్పుడు మాటలు, కట్టుకథలని తీవ్రమైన భాషలో కడిగి పారేశారు. ఇవన్నీ చేసినందుకు సిబిఐ మీద శాఖాపరమైన చర్య తీసుకోవాలి, ఇదంతా చేసిన వ్యక్తి వాళ్ళ మీద అని కూడా ఆయన ఉత్తర్వులు ఇచ్చారు. నిజంగా ఇది అయిన తర్వాత ప్రతిపక్షాలు చాలా ఉత్సాహపడ్డాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం త్రిశూల వ్యూహం అని చెప్పి ఈడీని, ఐటీని, సిబిఐని ఉపయోగించి తనను వ్యతిరేకించే వాళ్ళ మీద సాగిస్తున్నటువంటి ఒక వేధింపు కేసుల పర్వానికి ఇదో గుణపాఠం అని అవన్నీ కూడా భావించాయి. జడ్జి జితేంద్ర సింగ్ అలా చెప్పడానికి ఆయన స్పష్టమైన కారణాలు కూడా చెప్పారు. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ పాలసీ అనేది 2021లో ఆ ప్రభుత్వం, కేజ్రీవాల్ ప్రభుత్వం మార్చింది. ఈ మార్చడం దురుద్దేశంతో మార్చడం ద్వారా కొంతమందికి కట్టబెట్టి ఆ నిధులు సేకరించి ఎన్నికల్లో గెలవాలనుకున్నారు, ముఖ్యంగా పంజాబ్లో. ఇది ఆరోపణ. ఎన్నికల్లో మీరు చేసే ఆరోపణలు, ఒకరి మీద ఒకరు చేసుకునేవన్నీ కూడా మీరు చట్టబద్ధంగా కోర్టుల ముందు ఎలా నిలబడతాయి అనుకున్నారు మీరు? వాటికి ఆధారాలు ఏంటి? నిజంగా తప్పులు ఉండొచ్చు, కానీ విధానాలు ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. దానివల్ల ఎవరు ప్రయోజనం పొందుతారన్నది తర్వాత సంగతి. విధానం నిలబడుతుందా లేదా అనేది ప్రశ్న. రెండోది, విధానం వాళ్ళ కోసమే చేశారు అని చెప్పడానికి కూడా ఆధారాలు ఉండాలి కదా. ఈ కేసులో ఎక్కడ సాక్ష్యాలు లేరు. రెండోది, డబ్బు చేతులు మారింది, మనీ ట్రయల్ అనడానికి లేదు. అలాగే టెలిఫోన్ కన్వర్జేషన్సో, లేకపోతే వీడియో క్లిప్పింగ్సో, లేకపోతే సాక్ష్యాధారాలు ఏమీ లేకుండా కేవలం మీరు విన్నదాన్ని బట్టి ఇది పెట్టారు. ఉదాహరణకు అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. ఎందుకు చేశారు? మాగుంట శ్రీనివాసరెడ్డి అని వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, ఆయన చెప్పాడు ఏమని, కేజ్రీవాల్ నేను కలిశాను, ఆయన నాకు ఒక లెటర్ ఇచ్చి లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా దగ్గరికి పంపించారు అని. కోర్టు ఏమందంటే, అరవింద్ కేజ్రీవాల్ ఏమన్నారంటే, శ్రీనివాసరెడ్డి చాలాసార్లు అడిగారు ఎంపీ అంటే నేను కలిశాను, మేము ట్రస్ట్ పెడుతున్నాము, గవర్నర్ సహాయం కావాలంటే లేఖ ఇచ్చాను, అంతే రాశాను నేను దాంట్లో. ఇదన్నీ ఎలా కుదురుతుంది అని కోర్టు కేవలం మాగుంట చెప్పిన దాని ఆధారంగా మీరు ఎలా ఆయన అరెస్ట్ చేస్తారు అని ప్రశ్నించింది. ఇక్కడ ఆసక్తికరమైనది అంటే, ప్రమోద్, ఈ కేసులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కీలక వ్యక్తులు, ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి అప్పుడు వైసీపీ ఎంపీ, ఇప్పుడు టీడీపీ ఎంపీ, కవిత అప్పుడు ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప్లస్ కేసీఆర్ గారి కుమార్తె, ఆమె 5 నెలలు జైల్లో ఉన్నారు. ఆమె అరబిందో కంపెనీ వాళ్ళతో కలిసి కుట్ర పన్ని సౌత్ గ్రూప్గా ఏర్పడి ముందుగానే ఒక ప్రతిపాదన పంపించి చేశారు అన్నది. కోర్టు దీన్ని కూడా తప్పు పట్టింది. కవిత జరిగినవేవో అవన్నీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, అందులో ఏమి మీరు రహస్యంగా దర్యాప్తు చేసి తేల్చేదేం లేదు. అసలు ఈ సౌత్ గ్రూప్, నార్త్ గ్రూప్, ఈ భాష ఏంటి? వ్యాపారాలు చేసుకోవచ్చు. కాబట్టి ఇది అందుకే, అది ఇందుకే అని లింకులు ఎస్టాబ్లిష్ చేయాలి కదా. మీరు ఏం చేయలేదు. మీరు అందుకే వాళ్ళు చెప్పిన కోర్టు, మీరు రాజకీయ ఉద్దేశంతో బయలుదేరి ఇందులో ఇరికించే కార్యక్రమం చేశారు, ఇది నిలబడదు, వీళ్ళల్లో అందరినీ కూడా వదిలేస్తున్నాము, ఇంకెప్పుడు ఇలాంటివి చేయకండి అన్న పద్ధతిలో. అయితే స్థానిక కింది కోర్టు కదా, ఇది అవగానే సహజంగా హైకోర్టుకి వెళ్తారు. ఢిల్లీ హైకోర్టులో మేము కేసేస్తామని సిబిఐ చెప్పింది. బీజేపీ ఏమో గగ్గోలు పెడుతుంది, ఇదంతా అసలు చాలా తప్పుగా చేశారు, నిలబడదు అది ఇదని. ఇందులో ఒక విచిత్ర పాత్ర కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ వాళ్ళు ఏంటి, బీజేపీకి దగ్గరగా ఉంటే వదిలేస్తారు, అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు బీజేపీకి దగ్గరగా ఉన్నాడు కాబట్టి వదిలేస్తారని కాంగ్రెస్ పార్టీ రైవల్ కదా వాళ్ళకు. ఇప్పుడు తెలంగాణలో కూడా మనం అదే చూస్తాం. కేటీఆర్ ఒక ట్వీట్ పెట్టారు,
మమ్మల్ని ఇబ్బందులో పెట్టడానికి ఈ కేసు పెట్టారు, మేము ఎన్నికల్లో మా మీద ప్రభావం పడింది అని. ఈ మాట అరవింద్ కేజ్రీవాల్ కూడా అన్నారు, మీరు అది పెట్టి మమ్మల్ని దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో గెలిచారు, మీకు ధైర్యం ఉంటే ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు పెట్టండి అని ఆయన అన్నారు. సరే వీళ్ళు పెట్టరనుకోండి, కవిత ఏమంటారు, ఆమె ఇప్పుడు విడిపోయి పక్కకు బయటకు వచ్చారు కదా, నా వల్ల ఓడిపోయామంటారా మీరు, మీ తప్పుల వల్ల ఓడిపోయి, తప్పులు ఉండొచ్చు, చాలా అంశాలు ఉండొచ్చు, కానీ కేసు ప్రభావం చూపింది అనేది కూడా నిజమే కదా. ఆమె అప్పుడు బీఆర్ఎస్ నాయకురాలు. అలాగే అప్పుడు అరవిందోకి సంబంధించిన శరత్ చంద్రారెడ్డి అని ఆయన నిధులు ఇచ్చారని అందులో ఉంది. అప్పుడు విజయసాయి రెడ్డి వైసీపీలో ఉన్నాడు, ఇప్పుడు ఆయన అక్కడ లేరు. ఇప్పుడు మాగుంట ఏమో టీడీపీలో కూటమిలో ఉన్నారు కాబట్టి ఆయన పేరే రాదు, మనం ఎక్కడ చూసినా వాళ్ళ అబ్బాయి మాగుంట రాఘవ, అలాగే అభిషేక్ బోయినపల్లి అని ఇలా చాలామంది వీళ్ళందరూ బయటకు వచ్చారు. సరే హైకోర్టుకి వెళ్ళాక హైకోర్టు ఏం చెప్తుంది అన్నది ఒక ప్రశ్న. అయితే అసలు హైకోర్టులో చాలా సమయం పడుతుంది, ఎందుకంటే 2009లో 2G స్పెక్ట్రమ్ మీద కోర్టు తీర్పు మీద హైకోర్టుకి అదే ఇప్పటికి తెల్ల, ఇది 2009 నాటి. అందువల్ల ఒకటైతే నిజం, షాక్, త్రిశూల వ్యూహం అనేదానికి మోదీ ప్రభుత్వము ప్రత్యర్థుల మీద ప్రయోగిస్తున్న సిబిఐ ఈడీ అస్త్రాలకు మటుకు ఇది పెద్ద షాక్ అని చెప్పాలి. దీని తర్వాత అయినా మళ్ళీ మార్చుకుంటారా? రెండోది, వాషింగ్ పౌడర్ నిర్మాణి తమతో ఉంటే ఏమీ ఉండదు, లేకపోతే వెంటనే కేసులు వస్తాయి అన్న మాట రాజకీయ వర్గాల్లో ఉన్నది కూడా ఈ ఢిల్లీ కోర్టు తీర్పుతో కొంచెం నిజమవుతోంది. కాబట్టి ఇది కీలకమైన పరిణామం అని మనం చెప్పాలి. దీని ప్రభావం తొందరలో జరిగే అస్సాం, బెంగాల్, కేరళ, తమిళనాడు ఎన్నికల మీద కూడా పడవచ్చు. ఎందుకంటే తమిళనాడులో కూడా కొంతమందిని ఇలా కేసుల్లో పెట్టి తిప్పుతూ ఉన్నారు. సార్ ఇప్పుడు ఫర్దర్గా సిబిఐ మళ్ళీ పైకోర్టులో అప్పీల్ చేయడం ఇదంతా జరుగుతుంది అంటారా, లేదంటే వాళ్ళు? తప్పకుండా జరుగుతుంది, ఎందుకంటే పరువు కాపాడుకోవడానికన్నా మీరు రాజకీయ దురుద్దేశంతో చేశారు, ఏ ఆధారం లేకుండా చేశారన్న తర్వాత దేశంలో అతిపెద్ద దర్యాప్తు సంస్థ ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అదే అలా చేయలేదు కదా. అయితే ఒక మాట ప్రమోద్, సిబిఐ కేసులు 100% కన్ఫెషన్ స్టేట్మెంట్స్ మీద ఆధారపడి ఉంటాయి, ఒప్పుకోలు ప్రకటనలు. ఓకే, ఏదో ఒక విధంగా ఒప్పించడం, వాళ్ళ మీద వీళ్ళకు, వీళ్ళ మీద వాళ్ళకు చెప్పి వాటి ఆధారంగా పెడతారు. అందుకే ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ కూడా అలాగే ఉంటుంది. సిబిఐ దర్యాప్తుల్లో, సిబిఐ పెట్టే కేసుల్లో కన్విక్షన్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. రాజకీయ ప్రయోజనాలకు, ప్రచారాలకు, ప్రత్యర్థులను దెబ్బతీయడానికి వాటిని ఎక్కువగా వాడుకుంటూ ఉంటారు. అందుకే సిబిఐ డైరెక్టర్ ఆమె వీఆర్ కేజ్ ఇన్ ప్యారెట్ ఇన్ కేజ్, పంజరంలో చిలుక లాంటిదని అప్పుడే చెప్పారు. అది మోదీ హయాంలో అది మరింత పెరిగింది, ఈ తీర్పు వచ్చింది ఇప్పుడు. రైట్ సార్.